అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒక పురాతన గ్రంథంలో చెప్పబడిన మన ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉన్న ఒక సూక్ష్మ జగత్తు గురించి, అక్కడి అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మనం చనిపోయాక ఏమవుతుంది? ఈ ప్రశ్న ఏ ఒక్కరికో వచ్చింది కాదు కదండి. కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది. ఈ భౌతిక ప్రయాణం ముగిశాక మన ఉనికి ఏమవుతుంది? అయితే ఒక పురాతన గ్రంథం దీనికి సంబంధించి ఒక అద్భుతమైన మ్యాప్ను మన ముందుంచుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం? ఆ గ్రంథమాధారంగా ఒక యాత్ర చేద్దాం. మరణం తర్వాత మనల్ని స్వాగతించే ఆ ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దాం. మన ప్రయాణంలో మొదటి అడుగు ఈ సూక్ష్మ జగత్తు స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అసలదంటే ఏంటి? దేంతో తయారైంది? దాని నియమాలేంటి? ఈ గ్రంథం ఏం చెప్తోందంటే, ఈ సూక్ష్మ జగత్తు అనేది మనం చూసే ఈ భూమిలాంటిది కాదు. ఇది ఒక సున్నితమైన ప్రపంచం, పూర్తిగా కాంతి, వైబ్రేషన్స్తో అంటే కంపనాలతో తయారైన ఒక స్వచ్ఛమైన ప్రదేశం. మరణం తర్వాత ఆత్మ ఇక్కడికే చేరుకుంటుంది. అయితే ఈ సూక్ష్మ జగత్తులో అందరూ ఒకే చోట ఉండరు. అదొక పెద్ద బిల్డింగ్ లాంటిది. అందులో చాలా అంతస్తులుంటాయి, రకరకాల కర్మస్థాయిలుంటాయి. మరి ఏ ఆత్మ ఏ అంతస్తుకి వెళ్లాలో ఎలా నిర్ణయించబడుతుంది? సమాధానం కర్మ. అంటే మనం ఈ భూమి మీద బతికున్నప్పుడు చేసిన పనుల ఫలితమే అది. ఇది ఒక కాస్మిక్ జస్టిస్ సిస్టమ్ లాంటిది. ఎవరి పనులకు తగిన స్థాయికి వారిని ఖచ్చితంగా చేర్చుతుంది. ఈ స్థాయిల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కింది స్థాయిల్లో పగ, ప్రతీకారం, దురాశ వంటి ఆలోచనలతో నిండిన ఆత్మలుంటాయి. అదే పై స్థాయిల్లోకి వెళ్తే మంచి కర్మలు చేసిన ఆత్మలు చాలా దైవికంగా, ఆనందంగా జీవిస్తాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన జీవితంలో మనం చేసే పనులే మరణం తర్వాత మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. సరే, మరి ఆ సూక్ష్మ జగత్తులో జీవించడం ఎలా ఉంటుంది? అక్కడుండేవాళ్ల శరీరాలు ఎలా ఉంటాయి? వాళ్ల అనుభవాలు మనకంటే ఎంత భిన్నంగా ఉంటాయి? అక్కడి వాళ్లని సూక్ష్మజీవులు అంటారు. వాళ్ల శరీరాలు మనలాంటివి కావు, సూక్ష్మ శక్తితో తయారైయుంటాయి. వాళ్లకు వేడి, చలి, ఆకలి, దాహం లాంటివి ఏమీ ఉండవు. నేరుగా విశ్వం నుండే శక్తిని తీసుకుంటారు. మంచి కర్మ ఉన్న ఆత్మలు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వాళ్లు ఎక్కువగా వాళ్ల యవ్వన రూపంలోనే కనిపిస్తారట. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్లవి శక్తి శరీరాలే అయినా వాటికి కూడా హాని జరగవచ్చని ఈ గ్రంథం చెబుతోంది. అంటే అవి పూర్తిగా నాశనం చేయలేనివి కాదనమాట. కాని వాటికి గాయాలను నయం చేసుకునే శక్తి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రంథం ప్రకారం ఒక సూక్ష్మ శరీరం దెబ్బతిన్నా సరే, నేను సంపూర్ణంగా ఉన్నాను అని ఒక్కసారి గట్టిగా సంకల్పించుకుంటే చాలు, వెంటనే వాళ్ల శరీరం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుందట. మనసు శక్తి ఎంత గొప్పదో చూడండి. ఈ సంకల్పశక్తి కేవలం శరీరాన్ని బాగుచేసుకోవడానికే కాదు, సూక్ష్మ జగత్తులో ఆలోచనలే వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ గ్రంథంలోని ఈ వాక్యం చూడండి, చాలా శక్తివంతమైనది. సూక్ష్మ జగత్తులో ప్రతిదీ భగవంతుని సంకల్పం, ఇంకా ఆత్మల ఆలోచనల నుంచే నిర్మించబడింది. అంటే అక్కడ రియాలిటీకి మూలం ఆలోచనే అన్నమాట. ఈ కాన్సెప్ట్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఆధునిక ఉదాహరణ తీసుకుందాం. సంకల్పశక్తి అనేది ఒక 3D ప్రింటర్ లాంటిది. మనం ఒక డిజైన్ ఇచ్చి ప్రింట్ బటన్ నొక్కితే ఒక వస్తువు ఎలా తయారవుతుందో, అక్కడ ఆత్మలు తమ ఆలోచనలతో వాస్తవికతను సృష్టిస్తాయి. ఉదాహరణకు, ఆ సూక్ష్మజీవులు తమ ఇష్టానుసారం చెట్లను, పండ్లను, అందమైన గార్డెన్స్ని సృష్టించగలరు. అంతేకాదు, వాళ్ల ఆలోచనలను ఒక టీవీ స్క్రీన్ మీద బొమ్మల్లా ప్రొజెక్ట్ చేయగలరు. ఇంకా తమ రూపాన్ని కూడా వాళ్లకు నచ్చినట్టుగా మార్చుకోగలరట. అయితే ఈ సూక్ష్మ జగత్తే చివరి మజిలీనా? ఈ గ్రంథం ప్రకారం కాదు. ఇది కూడా ఒక సైకిల్లో భాగమే. సూక్ష్మ జగత్తులు ఆయుష్షు చాలా ఎక్కువ. కొన్ని ఆత్మలు ముసలితనం అనేదే లేకుండా వేల సంవత్సరాల పాటు అక్కడ జీవించగలవని చెప్పబడింది. మరి అక్కడ్నుంచి ఎప్పుడు బయటకొస్తారు? దానికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, వాళ్ల కర్మ ఫలమైపోవడం. 2, ఈ భూమి మీద ఇంకా తీరని కోరికలు ఉండటం. ఈ కోరికలే వాళ్లను మళ్లీ వెనక్కిలాగుతాయి. మూలం ప్రకారం సూక్ష్మ జగత్తులోని వాళ్లను 3 రకాలుగా చూడొచ్చు. మొదటిది టెంపరరీ రెసిడెంట్స్.
వీళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టటానికి వెయిట్ చేస్తుంటారు. ఇక రెండోవాళ్లు తమ కర్మను పూర్తిగా పోగొట్టుకోవటానికి అక్కడే ఉండి ప్రయత్నించేవాళ్లు. ఇక మూడో రకం విముక్తి పొందినవారు. వీళ్ళు భౌతిక కోరికల నుండి పూర్తిగా బయటపడి ఉన్నత స్థితిలో ఉంటారు. ఈ మొత్తం వ్యవస్థలో ఫైనల్ గోలేంటంటే అన్ని రకాల కోరికల నుండి, బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందడం. అప్పుడే ఆత్మ పరమాత్మలో విలీనమవుతుంది. అదే అసలైన విముక్తి అని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్న. మన ఆలోచనలు, మన కోరికలే ఇక్కడ మన జీవితాన్ని, పరలోకంలో మన గమ్యాన్ని నిర్దేశిస్తే, మరి ప్రస్తుతం మనం ఎలాంటి వాస్తవికతలు నిర్మించుకుంటున్నాం? ఆలోచించండి.